రైల్వే అధికారులపై ఫైర్ అయ్యారు ఎంపీ రాయపాటి. ఎంపీల నుంచి ప్రతిపాదనలు తీసుకోవడమే తప్ప పనులు జరగడం లేదని అన్నారు ఎంపీ. సమావేశాలు టీ కాఫీలకు సరిపోతున్నాయని ఆరోపించారు. ఈ విషయమైనా సీఎం మాట్లాడవద్దని చెప్పినా తాను మాట్లాడుతున్నానని అన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీకాంత్ నడి తెలుసుకున్నారు. శ్రీకాంత్, ఎంపీ రాయపాటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? అసలు రైల్వే అధికారులపై ఎందుకు ఫైర్ అయ్యారు? ఏపీలో ఉన్న 16 మంది ఎంపీలతో రైల్వే జీఎం ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో రైల్వే ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి సమావేశం జరిగింది. ఇందులో వైసీపీ ఎంపీలు అదేవిధంగా టీడీపీ ఎంపీలు కూడా పాల్గొనడం జరిగింది. సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే ఎంపీ రాయపాటి కూడా బయటికి రావడం జరిగింది. వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా రైల్వే అధికారులు రైల్వే బోర్డు తీరు మీద ఆయన పూర్తి స్థాయిలో తన నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే గత అనేక సార్లు తాను ఎంపీగా ఎన్నికయ్యానని రైల్వే అధికారుల సమావేశాలకు వచ్చి ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో వాటిని అన్నింటినీ రైల్వే అధికారుల ముందు చెప్పడమే తప్ప అవి అమలుకు మాత్రం నోచుకోవట్లేదని చెప్పి ఆయన తన నిరసనలు వ్యక్తం కూడా చేశారు. రైల్వే బోర్డు సీఎం పిఎంల కంటే కూడా పవర్ఫుల్ గా ఉంటుందని వాళ్ళు చెప్పింది తప్ప ఏమీ చేయలేని పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి ఆయన మీడియాతో కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధానంగా కనీసం రైల్వే ఎంపీలు ప్రతిపాదనలను పరిగణలోకి కూడా తీసుకోవటం లేదు. రైళ్లను 5 నుంచి 2 నిమిషాలు ఈ 2-3 నిమిషాలు ఆ రైళ్లను ఆపాలని చెప్పిన ప్రతిపాదనలు కూడా బుట్టదాఖలు చేస్తున్నారే తప్ప కేవలం ఈ సమావేశాలు పిలిచి మా మాటలు వింటున్నారో తప్ప వాటిని రైల్వే అధికారులు ఎక్కడ అమలు చేయటం లేదని చెప్పి ఆయన ఎంపీలు అందరూ కూడా ఇదే విధంగా ఉన్నారని కూడా ఆయన తన నిరసనను కూడా తెలియజేయడం జరిగింది. ప్రధానంగా రైల్వే జోన్ కి సంబంధించి కూడా ఎంపీ మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్ ని వెంటనే ప్రకటించాలని, ఈ ఏడాది తర్వాత ఎన్నికలు అనేది వస్తే ఏమీ కూడా వనకూడదు కాబట్టి వెంటనే విశాఖ జోన్ ని మాత్రం ప్రకటించాలి. కార్యకలాపాలను విజయవాడ గుంటూరులో ఎక్కడో చోట ప్రారంభించవచ్చు, ముందు జోన్ ప్రకటన అయితే వెంటనే జరగాలనే దాన్ని మాత్రం ఆయన స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. సీఎం చంద్రబాబు అభిప్రాయం కూడా ఇదే అని, కాకపోతే ఎంపీలుగా తాను మాట్లాడటం పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా తన అభిప్రాయాన్ని తప్పని పరిస్థితి ప్రస్తుతం ఉంది కాబట్టి తాను తెలియజేస్తున్నానే తప్ప వేరే ఏమీ లేదని కూడా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఇంకో ఏడాది తర్వాత ఎన్నికలు వస్తే ఈ జోన్ ప్రకటన కూడా జరగదు, జోన్ వచ్చే అవకాశాలు కూడా లేదు కాబట్టి ముందు జోన్ ప్రకటన చేసి తర్వాత ఈస్ట్ కోస్ట్ దీన్ని విడిగా తీసుకురావాల్సి ఉంది కాబట్టి ముందు జోన్ ప్రకటన వెంటనే చేయాలని చెప్పి ఆయన ప్రకటించడం కూడా జరిగింది. ఎందుకంటే దీంతో పాటుగా ఆయన ఏమంటున్నారంటే రైల్వే బోర్డు అనేది ఎవరి మాట వినదు, కేవలం ఆ బోర్డులో ఉన్న వాళ్ళు వాళ్ళకి నచ్చినవి మాత్రమే చేస్తారు కాబట్టి ఆ రైల్వే బోర్డు మీద ఆయన తీవ్ర స్థాయిలో మండిపడడం కూడా జరిగింది. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కంటే కూడా రైల్వే బోర్డు ఎక్కువ అన్నట్టుగా వ్యవహరిస్తుందని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇక ఈ సమావేశాలను కేవలం ఎంపీలు పిలుస్తారు, వాళ్ళ మాటలు వింటారు, కాఫీ భోజనాలు పెట్టి పంపిస్తారే తప్ప ఆ ప్రతిపాదనలు ఎక్కడ కూడా అమలు జరగదని కూడా చెప్తున్నారు. దీంతో పాటుగా రైల్వే శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన రైల్వే మంత్రి మీద కూడా ఆయన విమర్శలు చేశారు. రైల్వే మంత్రి ఏపీ నుండి వచ్చినప్పటికీ కూడా ఏ స్టేషన్ ఆయన పరిశీలించలేదు, అక్కడ ఢిల్లీ నుంచి బటన్లు నొక్కుతున్నారే తప్ప ప్రారంభోత్సవాలు చేస్తున్నారే తప్ప ఎటువంటి ఉపయోగం లేదన్న రీతిలో ఆయన విమర్శలు కూడా చేశారు. గతంలో ఉన్న రైల్వే మంత్రులు కూడా ఏపీకి చేసింది కూడా ఏమీ లేదు, ఏ మంత్రి వస్తే వాళ్ళు ఆ రాష్ట్రాన్ని ప్రాజెక్టులు కేటాయించుకున్నారు తప్ప ఏపీకి మాత్రం ఏమీ జరగలేదు, వనగొరలేదు. పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మీద నిర్లక్ష్య వైఖరి అనేది ఉందనేది తమ అభిప్రాయం కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే శ్రీకాంత్, ఇప్పుడు రాయపాటి వ్యాఖ్యలపై రైల్వే శాఖ నుంచి ఏమైనా స్పందన వచ్చినట్టు తెలుస్తోందా? మరి ప్రస్తుతం మా ఎంపీ రాయపాటి వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగతా ఎంపీలతో సమావేశం కొనసాగుతోంది. రైల్వే అధికారులు ఇంతవరకు దాని మీద స్పందించలేదు. దీని తర్వాత సమావేశం ముగిసిన తర్వాత మీడియా సమావేశం కూడా జరుగుతుంది. ఆ సమావేశంలో మిగతా ఎంపీల అభిప్రాయాలతో పాటుగా రైల్వే అధికారులు కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఆ సమయంలో ఎంపీ రాయపాటి చేసిన ఆ విమర్శల మీద స్పందించే అవకాశం కూడా ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.